ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. పేజీ నెంబర్ 19. ఎఫ్. వైకల్యం గల వ్యక్తులకు వారి వైకల్యాన్ని బట్టి క్రీడలను నిర్వహించి ప్రోత్సహించి అట్టి క్రీడలలో పాల్గొన్న వారిని గెలిచిన వారిని బహుమతులతో సత్కరించే ఏర్పాట్లు చేయాలి. ఆదాయం 6. కనీస వైకల్యం గల వ్యక్తులకు ప్రత్యేక నిబంధనలు. కనీస వైకల్యం గల పిల్లలకు ఉచిత విద్య 31.1. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో ఏమి ఉన్నప్పటికీ 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు కనీస వైకల్యం గల బాల బాలికలకు తమ సమీప పాఠశాలలో గాని ప్రత్యేక పాఠశాలలో గాని వారి అభీష్టం మేరకు ఉచిత విద్యను పొందే హక్కు ఉంది. 2. కనీస వైకల్యం గల ప్రతి బాల బాలికలకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉచిత విద్య పొందేందుకు తగిన వాతావరణాన్ని తప్పక కల్పించవలసిందిగా బాధ్యత సంబంధిత ప్రభుత్వాలు స్థానిక అధికార వ్యవస్థలకు ఉంది. ఉన్నత విద్యా సంస్థలలో రిజర్వేషన్లు 32.1. కనీస వైకల్యం గల విద్యార్థుల కోసం ప్రతి ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలలోనూ ప్రభుత్వ నిధులు వచ్చే ప్రతి ఇతర ఉన్నత విద్యా సంస్థలలోనూ 5% సీట్లను తప్పక కేటాయించాలి. 2. ఉన్నత విద్యా సంస్థలలో కనీస వైకల్యం గల విద్యార్థుల ప్రవేశం కొరకు వారి వయస్సు 5 సంవత్సరాల వరకు సడలించాలి. రిజర్వ్ ఉద్యోగాల గుర్తింపు 33. సంబంధిత ప్రభుత్వం క్రింది విధంగా చేస్తుంది. 1. సెక్షన్ 34 నిబంధనల ప్రకారం కనీస వైకల్యం గల వ్యక్తుల కొరకు వారి వైకల్యాన్ని బట్టి కేటాయించిన రిజర్వ్ పోస్టులను ఆయా సంస్థలలో గుర్తించుట. 2. కనీస వైకల్యం గల వ్యక్తుల ప్రాతినిధ్యంతో రిజర్వ్ ఉద్యోగాల గుర్తింపు కొరకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయుట. 3. గుర్తించిన ఉద్యోగాలపై 3 సంవత్సరాల వ్యవధి మించకుండా సమీక్ష జరుపుతూ ఉండుట. రిజర్వేషన్లు 34. ప్రతి సంబంధిత ప్రభుత్వము ప్రతి ప్రభుత్వ సంస్థలలో ప్రతి క్యాడర్ గ్రూపు పోస్టులకు ఉన్న ఖాళీలలో కనీసం 4% కనీస వైకల్యం గల వ్యక్తులకు కేటాయించాలి. అందులో క్లాజు ఏ, బి మరియు సి కేటగిరీలకు చెందిన వైకల్యం గల వ్యక్తులకు ఒక్కొక్క కేటగిరీకి 1%, క్లాజు డి మరియు ఈ కేటగిరీలకు 1% కేటాయింపులు జరగాలి. ఆ క్లాజులు ఏమనగా: ఏ. అంధత్వం, తక్కువ కనుచూపు కలవారు; బి. బధిరులు, వినికిడి లోపం కలవారు; సి. శారీరక పక్షవాతం, కదలిక వైకల్యం, నయమైన కుష్టు వ్యాధిగ్రస్తులు, మరుగుజ్జులు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల పక్షవాతం, కండరాల వైకల్యం గలవారు; డి. ఆటిజం, మేధో వైకల్యం, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, నిర్దిష్ట అభ్యాసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, మనోవ్యాధి. ఈ. క్లాజు ఏ నుండి డి వరకు గల వారిలో వినికిడి, అంధత్వ లోపాలు రెండూ కలిగిన వారితో పాటు పలు వైకల్యాలు గల వ్యక్తులు కాలానికనుగుణంగా సంబంధిత ప్రభుత్వాలు విడుదల చేసే ఆదేశాల మేరకు ఉద్యోగాలతో పదోన్నతి కల్పించాలి.